మీరు చూస్తున్నారు ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ హైదరాబాద్. మాజీ మంత్రి కేటీఆర్ తలసాని సవాల్కు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధీటుగా సమాధానమిచ్చారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం 6,000 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ తీసుకువచ్చారని ఆయన సమాధానం చెప్పారు. తలసాని కేటీఆర్లు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. రాజీనామా చేయకపోతే ముక్కు నేలకేసి రాసి కంటోన్మెంట్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి వెళ్లాల్సిన 303 కోట్ల రూపాయలను సైతం నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. 4,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నారు. పచ్చి అబద్ధాలు చెప్తున్నారు జూబ్లీహిల్స్ లో. మూర్తి గారు, నేను టీవీ5 ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని సవాల్ చేస్తా ఉన్నాను. నిజంగా ఆ 4,000 కోట్ల అభివృద్ధి యొక్క జీవోలు చూపెట్టమనండి, ఎక్కడ జరుగుతున్నాయో కంటోన్మెంట్ లో చూపెట్టమనండి. నేను వెంటనే నా మొత్తం పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా. లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రజలకు క్షమాపణ చెప్తారా? పచ్చి అబద్ధాలు చెప్తున్నందుకు ఎక్కడున్నాయి 4,000 కోట్లు? నమస్కారం. రాష్ట్రంలో 2 బై ఎలక్షన్ రాబోతుంది. ఒక ఎలక్షన్ ఏమో సిరిసిల్లలో, మరొక ఎలక్షన్ బై ఎలక్షన్ సనత్ నగర్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిది. నిన్న కేటీఆర్ గారు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు 4,000 కోట్లు కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి ఇస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పారు. వారు ఖచ్చితంగా రాజీనామా చెయ్యాలి. వారు 4,000 ఇస్తే నేను రాజీనామా చేస్తా అన్నారు. ఇక్కడ మీకు అందరికీ బ్రీఫ్ నోటు, మన గవర్నమెంట్ హ్యాస్ అకార్డెడ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్. ఒకటేమో ప్యారడైస్ నుంచి బోయిన్పల్లి డైరీ ఫామ్ రోడ్డు దాకా ఎలివేటెడ్ కారిడార్ ఏదైతే నిర్మాణం ఉందో దానికి 1,487 కోట్లు తోటి స్టార్ట్ చేశారు. మరొకటేమో JBS2 షామీర్పేట వారికి ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం చేయబోతున్నారో దానికి టెండర్ కూడా కాల్ చేశారు 4,263 కోట్లతో. ఇది డేట్ వచ్చి 15/9/2025. 23/11/24 ఏదైతే 1,487 కోట్లు ఉండేనో అది ఆల్రెడీ పని స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ కాబోతుంది. ఇదే కాకుండా 303 కోట్ల రూపాయలు కూడా కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వడం అయింది. ఈరోజు నేను కేటీఆర్ గారిని, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. వారు చెప్పిన తప్పును ఒప్పుకొని రాజీనామా చేయాలి. లేకపోతే మా కంటోన్మెంట్కి వచ్చి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి మా కంటోన్మెంట్ ప్రజలకి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి ఏదేదో డ్రామాలు చేసుకుంటూ ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్లు గెలవాలని అబద్ధాలు. తండ్రి ఏమో అప్పారావు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే ప్రతి విషయంలో అప్పులు చేసుకుంటూ పోయిండో, ధనిక రాష్ట్రమైన తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని తండ్రేమో అన్ని అప్పుల పాలు చేస్తే ఈ కొడుకేమో అన్ని డ్రామాలు చేసుకుంటా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. వారు ఎలా మాట్లాడుతున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక కంటోన్మెంట్ నియోజకవర్గం లేకుండే ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గం లేనట్టు మాట్లాడుతున్నారు. వారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ తండ్రే ముఖ్యమంత్రి, వీరే మున్సిపల్ మినిస్టర్ ఉండే. 10 సంవత్సరాల్లో ₹1 నిధులు ఇవ్వలేదు, ఒక చుక్క నీళ్ళు ఇవ్వలేదు. వారు మున్సిపల్ మినిస్టర్ అయినప్పుడు వారు మాకు కంటోన్మెంట్కి ఎన్నో సంవత్సరాల నుంచి త్రాగునీటి సమస్య ఉండే. ఆ సమస్యని పరిష్కారం చేయలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే వెంటనే అంతకుముందుకు కంటోన్మెంట్ బోర్డుకి HMWS నుంచి 5.9 MGD వాటర్ సప్లై ఉంటే నేను వెళ్ళి అడగంగానే 6.9 MGD సప్లై ఇచ్చారు. ఈ 6.9 MGD అంటే 18% వాటర్ సప్లై గత 10 సంవత్సరాలు BRS ప్రభుత్వంలో ఇయ్యనిది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1 MGD ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు 6వ వార్డులో 12 కోట్ల 50 లక్షలతో ప్రారంభించిన భూగర్భ డ్రైనేజీ పనులను పరిశీలించినట్లు కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు నిధులు 12 కోట్ల 50 లక్షల వ్యయంతో వార్డు 6వ భావన కాలనీలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులు పరిశీలించారు.
గత 10 ఏళ్లుగా ఈ ప్రాంతంలో డ్రైనేజీ పైపులు పాడైపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ప్రతి 15 రోజులకొకసారి మురుగునీరు నిండిపోవడం, పొంగి దుర్వాసన వస్తోందని నామినేటెడ్ సభ్యురాలి దృష్టికి తీసుకురావడంతో వెంటనే స్పందించి పనులు ప్రారంభించారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం సహకరించిన కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అరవింద్ ద్వివేదికి ఆమె ప్రత్యేక ధన్యవాదాలు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య ఉన్నా ఎంపీ ఈటెల రాజేందర్ సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాసరెడ్డి, అశోక్, రాజు, చైతన్య, సుజాత, వరలక్ష్మి, సుష్మిత తదితరులు పాల్గొన్నారు. ప్రమాదకరంగా మారిన గుట్టరాళ్లను వెంటనే తొలగించాలని అధికారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశించారు. మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడుపల్లి వడ్డెర బస్తీ ప్రాంతంలో ఉన్న భారీ గుట్టరాళ్లకు పగుళ్లు ఏర్పడినట్లు తెలుసుకున్న ఆయన సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. భయాందోళనలు చెందవద్దని స్థానికులకు ధైర్యం చెప్పారు. యుద్ధ ప్రతిపాదికన గుట్టరాళ్లను తొలగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ధనలక్ష్మి, వెంకటస్వామి, శంకర్, ముత్యాలు, రాములు తదితరులు పాల్గొన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు రెంటల్ డీడ్ రిజిస్ట్రీ తప్పనిసరి నిబంధనల వల్ల యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సంబంధిత జీవోను రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బార్ యజమానుల సమస్యలపై నాంపల్లిలోని ఆబ్కారీ భవన్ ఎక్సైజ్ కమిషనర్ కు వినతి పత్రం అందజేసి అనంతరం దామోదర్ గౌడ్ మాట్లాడుతూ బార్ యజమానులు గత 2 ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో స్టాంప్ డ్యూటీ చెల్లించి అగ్రిమెంట్ చేసుకునే సౌకర్యం ఉండేదని, కానీ ఇప్పుడు రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ఈ కారణంగా బార్లకు స్టాక్ పంపించడం నిలిపివేశారని అన్నారు. వైన్స్ షాప్ల పర్మిట్ రూములు పెద్ద స్థలాల్లో నడపడం బార్లకు నష్టం కలిగిస్తోందని పేర్కొన్నారు. వైన్ షాప్లకు బార్లకు మధ్య కనీసం 100 మీటర్ల దూరం ఉండేలా రూల్ను అమలు చేయాలని, బెల్ట్ షాపులు, డాబాలు విచ్చలవిడిగా నడవటం వలన బార్లు భారీ నష్టాలను ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బార్ యజమానుల సమస్యలను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని తక్షణ పరిష్కారం చేయాలని దామోదర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుందని ప్రభుత్వం తరపున బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎత్తిరి భీమరాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంపీ ఆర్ కృష్ణయ్య హాజరై మాట్లాడారు. రేపటి నుండి ఓయూలో బీసీల రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. 42% బీసీ రిజర్వేషన్లను పార్టీల పరంగా కాకుండా రాజ్యాంగబద్ధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని అన్నారు. బంద్లో పాల్గొన్న బీసీ సంఘాల నేతలపై కేసులు పెట్టడం సమంజసం కాదని ఆయన అన్నారు. కేసులతో బీసీ ఉద్యమాన్ని అణిచివేయలేరని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే బీసీ సంఘాల నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే బీసీ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తానని ఆయన వెల్లడించారు. అన్ని పార్టీలు బీసీ రిజర్వేషన్ బిల్లుకై కేంద్రంపై ఒత్తిడి తీసుకుని రావాలని కృష్ణయ్య కోరారు. తాజా వార్తల కోసం MRTV తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.